ఏ విధంగానైనా ఈ సభను భంగం చేయాలని చెప్పి తెలంగాణ అందరికంటే ఎక్కువ లాభపడేది పోలీసులు. తెలంగాణ తుప్పు తొలగించడం కోసం ఢిల్లీకి పోదాం, ఇంతమంది కళాకారులను ఢిల్లీ తీసుకొని పోదాం, ఉద్యమకారులు కళాకారులు కలిసి 1000 మంది ఢిల్లీకి పోదాం, రైల్లో పోదాం, అక్కడి నుంచి వినిపిద్దాం. తెలంగాణను దోపిడి నుంచి ముక్తి చేయవలసి, ఆంధ్రుల దోపిడి నుంచి, ఇక్కడి జల సంపదను, ఖనిజ సంపదను, వన సంపదను, భూ సంపదను కొల్లగొడుతూ కొలువులు కూడా వాళ్ళే కబ్జా పెడుతున్నారు. మన భాషను, యాసను, సంస్కృతిని ఎక్కిరిస్తూ సినిమాలు, టీవీ సినిమాలు, పుస్తకాలు ప్రచారాలు చేస్తున్నారు. అందువల్ల ఈ అన్నిటికీ విరుగుడుగా దోపిడి నుంచి, వివక్ష నుంచి, అణచివేత నుంచి, పరాయి పాలన నుంచి ఎవరు పోరాటం సిద్ధంగా? తెలంగాణ అంటే 3.5 కోట్ల ప్రజల్ని విముక్తి చేయాలి. లాఠీ పట్టుకుంటున్న ప్రతి ఒక్కడు ఉపన్యాసం వినా? ఎందుకు ఇక్కడ వచ్చిన, ఎందుకు నువ్వు పార్టీ టైంకి వచ్చినాను? ఉపన్యాసం వినాలి ప్రతి ఒక్కడు. తెలంగాణ దేశభక్తుడు ఎవరైనా సరే ఎందుకోసమో తెలుసుకోవాలి. మనం ఆంధ్రుడైతే ఇక్కడ నుంచి అరుస్తాడు. ఈ సభను భంగం చేసేవాడు ఎవరైనా ఆంధ్రుడు, సిపిఐ, కాంగ్రెస్, టీడీపీ ఏజెంట్ అయ్యాడు. సభ జరిగి తీరాలి, ఉపన్యాసాలు వినాలి. ఎందుకు ఈ సభ వ్యక్తం బాగోతులు అవి? సభ జరుగుతుంది, ఉపన్యాసాలు వింటాం, ఆలోచిస్తాం, ఇక్కడి నుంచి పోరాటం తయారైంది. సభ అనేది చిన్న పూర్వపొరల ఆట కాదు, తెలంగాణ చిన్న పూర్వాల ఆట కాదు. లూటీ చేసేవాడి మీద లాఠీ ఎత్తే పోరాటం. లాఠీ ఎత్తుతాను, దమ్మున్నా నీకు ఉంటే లేపండి లాఠీ, ఆందోళన మీద లేపండి, దోపిడి మీద లేపండి. ఎవరు తెలంగాణ శత్రువు? ఆంధ్ర నుంచి, శ్రీకాకుళం నుంచి బతకడానికి వచ్చినోడు కాదు, ఒంగోలు నుంచి కూలి వేసుకుంటందుకు వచ్చినోడు కాదు, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి ఇక్కడ వచ్చి కష్టపడి పనిచేస్తున్న కాదు. పాలమూరు కూలీని ఎంత ప్రేమిస్తామో ఒంగోలు, శ్రీకాకుళం కూలీని కూడా అంతే ప్రేమిస్తుంది.